హలో. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ఐఎమ్ మధు కాలింగ్ ఫ్రమ్ కువైట్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్, ప్రాపర్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. ఈ రమణానంద గురించి మీరు చేసేది ప్రతి కూడా ట్రూత్, బట్ సంథింగ్ మీకు అతని గురించి ఎవరు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు, అందుకోసం నేను కాల్ చేశాను. ఓకే. నా రికార్డ్ వాయిస్ చేసి అప్లోడ్ చేయండి. ఇతను మా దగ్గరకు వచ్చి, నేను గుంటూరు మెడికల్ కాలేజ్ చదివింది 2009 కోర్స్ కంప్లీట్ అయినప్పుడు ఈ పుట్టుకేంది చావేంది, పుట్టుకేంది మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఆ వెతుకులాటలో విశ్వంజీ మహారాజ్ అని చెప్పి గుంటూరు కాటూరు మెడికల్ కాలేజ్ పక్కన ఒక ఆశ్రమం ఉండేది. ఆయన కూడా నాకు తెలుసు. వీళ్ళందరి గురించి కొంచెం చెప్పాలి అంటే నేను మొత్తం అవధూత సాంప్రదాయం, దత్త సాంప్రదాయం, బాబా అంటే ఏంది, భరద్వాజ మాస్టర్ గారు, ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు లాస్ట్ సార్ సత్సంగం జరిగింది మా ఇంట్లోనే. ఒంగోలు పక్కన ఒల్లూరు అని ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లో నగండ్ల సుశీలమ్మ గారు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ అమ్మ. ఆ మాస్టర్ గారికి చాలా దగ్గర ఇది సాయిబాబాకి, అంటే భరద్వాజ మాస్టర్ గారికి దగ్గర కాలేజ్ అనమాట. ఈయన ఫస్ట్ లో వచ్చి చెప్తా ఉన్నప్పుడు శక్తిపాతం అని చెప్పి, శక్తిపాతంగా ఆ రోజుల్లో నాకు తెలిసిన 2009 2010 అప్పుడు 1100 తీసుకునేవాడు. అతను అసలు అతని గురించి ఎంక్వైరీ చేసి అసలు చాలా ఉన్నాయి అతని విషయాలు, అవన్నీ చెప్తాను ఇప్పుడు. ఆ తర్వాత సడన్ గా బాబా గురించి నాతో ఇతను కొన్ని బాబా గారు చివరి పాదుకులు అని చెప్పేసి అజయ్ దేవ్ అని చెప్పేసి ఖండోబా దేవాలయం పక్కన ఖండోబా దేవాలయం ఉంటాడు అజయ్ వీళ్ళ సాంప్రదాయంలో. ఆ సాంప్రదాయం ఉన్నప్పుడు ఈయన అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడటం, అదన్నీ చూసి ఈ పెద్ద గొప్ప, ఇతను పెద్ద గొప్ప అని చెప్పి షిరిడీలో మా దగ్గర అడుక్కునేవాడండి టీకి 5 రూపాయలు 10 రూపాయలకి. ఒకప్పుడు అరుణ్ అని చెప్పి, ఇప్పుడు ఇతను కాకినాడ దగ్గర యానంలో నారాయణ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు. అరుణ్ దగ్గరకు వచ్చి డబ్బులు అడుక్కునేవాడు. ఈ అరుణ్ వచ్చేసేసి షిరిడీలో ఖండోబా ఆలయంలో ఉండేవాడు. ఆయన్ని ఈ అరుణ్ వస్తుంటే ఖండోబాయ అంత పెద్ద ఇదిగా ఉండేవాడు. ఈ రోజు మ్యారేజ్ చేసుకున్నాడు, సంథింగ్ ఏది జరిగింది పాపం అతనికి, మ్యారేజ్ వద్దన్నా కానీ చేసుకుని అతను ఇదైపోయాడు. కానీ ఇతను ఈ రమణానంద చెప్పే అతను ఒకప్పుడు ఇదే అరుణ్ దగ్గర, ఇదే నా దగ్గర కూడా వచ్చి మనీ కలెక్ట్ చేసుకునేవాడు టీ కాఫీకి. ఇదే అరుణానందకి అసలు మొత్తం ఇలా జరిగేది. ఆ తర్వాత శక్తిపాతం అని చెప్పేసి ఒంగోలు టీఆర్ స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చాడు. తర్వాత గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ వెంకటేశ్వర సంథింగ్ టెంపుల్ అక్కడికి వచ్చేసి లక్ష్మీపురం రోడ్డుకి వచ్చి శక్తిపాతం నేను చేస్తాను అంటే ఆయన చేసి పెట్టంగా అయిపోయింది. అసలు ఎంత డూప్ అంటే ఇతను అంత డూపు. నిన్న మీరు ఇంకో వాయిస్ రికార్డ్ పెట్టినప్పుడు నేను విన్నాను, ఎవరో వ్యక్తి మా శక్తిపాతం తెలుసా, భైరవ తెలుసా, ఏదేదో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. అతని నెంబర్ ఉంటే నాకు పంపించండి. అసలు వీళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదు, ఆత్మజ్ఞానం గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడో ప్రాపర్ గా ఎవరికి నాలెడ్జ్ లేదు. ఒక గొర్రెల్లాగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నాకు ఇమీడియట్ కాల్ అతను మీకు రిక్వెస్ట్ కూడా పెట్టాను, సార్ గుడ్ యూ ప్లీజ్ అని. ఇతను అసలుకి ఎంత డమ్మీ అంటే ఇతను వేస్ట్ ఫెలో. కాకపోతే మీరు చెప్పారు కదా గొర్రెలు అని చెప్పి జనాలు వెళ్ళిపోతుంటారు అని చెప్పి అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడైనా సత్యం, ధర్మం, న్యాయం, ఆత్మజ్ఞానం, పంచమకార సాధన ఉండిద్ది. అది మహామహా యోగులకి తప్ప ఎవ్వరికి అంత దూరం రాదు. కుండల్ని అంటే అసలు కుండల్ని మీనింగ్ ఏదో చెప్తున్నాను. నేను కుండలని చేశాను, నువ్వు చేసావా, మేము ప్రశ్నిస్తాం. అసలు కుండలు ఎందుకు కరెక్ట్ మీనింగ్ చెప్పండి. వీరేస్కలనం కాకుండా కింద నుంచి పైకి వెళ్ళి ఆత్మజ్ఞానం జరిగితే అది ఇప్పుడు మన ఎక్కడంటే విజయనగరం దగ్గర అతని పేరు ఉంది సార్. అవునండి, అన్నింటికంటే ఇప్పుడు ఇలాంటి కుండలిని వాటికి ఏంటంటే విపరీతమైన వైరాగ్య సాధన అవసరం. స్టమక్ ఉండకూడదు. ఈ పొట్ట వెనక్కిళ్ళి నాటికెళ్ళి అందుకోవాలి. నేను నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. విజయనగరం దగ్గర గజపతిరాజు అక్కడ ఆయన ఒక్కడే, మీకు అవి కూడా పిరమిడ్ దాంట్లో కూడా కొన్ని వస్తాయి, నేను మీకు అది నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి కుండ సాధన చేశాను. ఆయన ఒక్కడే. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సొసైటీలో కుండల యోగ సాధన చేసే వాళ్ళు ఎవరు లేరు. కుండలని అనేది ఏంటంటే ఆయన క్లియర్ గా చెప్తాడు. ఎందుకంటే మేము ప్రాక్టికల్ చేసాం. అక్కడ మహామహా యోగులు సమాధులు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. గజపతి నగరం
విజయనగరం దగ్గర కొంచెం లోపల గజపతి దగ్గర ఒక ఆశ్రమం ఉంది ఆయనది. ఆయన సంథింగ్ పిరమిడ్ కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చినాడు. ఆయన నీళ్ళ మీద నుంచుంటాడు, నీళ్ళ మీద నడుస్తాడు, చాలా ఉన్నాయి ఆయన వీడియోస్ అన్ని. ఆయన దగ్గరికి లంబసింగ్ వెళ్ళినప్పుడు పాకలపాటి గురువు గారు, ఈ దత్త సాంప్రదాయంలో పాకలపాటి గురువు గారు ఒక అవధూత నర్సీపట్నం ఇప్పుడు మన లంబసింగిల దానిలో తణుకు దాటిన తర్వాత నర్సీపట్నం వస్తుంది. నర్సీపట్నం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు పాకలపాటి గురువు గారు అని చెప్పేసి ఒక అవధూత, ఆయన దగ్గర ఏమీ లేకపోయినా సరే 100 మందికి అన్నదానం చేస్తాడు. లోపల ఏ పాత్రలు ఉండవు, ఏమి ఉండవు, వడ్డిస్తానే ఉంటారు వచ్చిన వాళ్ళు. ఆయన చాలా గొప్ప అవధూత. అక్కడ నేను వెళ్ళి క్లినిక్ పెట్టాను, కాకపోతే అక్కడ డిఫరెంట్ గా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేసాను. మళ్ళీ సెప్టెంబర్ 27 నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయినాయి. అక్టోబర్ 3 నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఈ టైంలో ఇతని గురించి మీరు చెప్పేది 200% ట్రూత్. ఇతను ఎంత పెద్ద వెధవ అనేది ఈ జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియదు. కానీ అసలు ఒకప్పుడు పిచ్చోడు, అసలు పిచ్చోడు కాదు కదా, ఒంటి మీద కనీసం నిలువ నేను బట్టలు ఈ రోజు రుద్రాక్షమాల సింహాసనం ఎన్ని చూస్తుంటే అసలు భగవంతుడు తత్వం ఏంది, భగవంతుడు ఏంది, ఏ ధర్మానికి మనం వచ్చాము, ఏ ధర్మంలో మనం వెళ్తున్నాము. యోగి సాధన అనేది ఏంటంటే ఒక నిజమైన యోగి ఆత్మజ్ఞానం కలిగిన ఎటువంటి వ్యక్తి ప్రపంచానికి కనపడడు. ప్రపంచానికి కనిపించిన వ్యక్తి అసలు ఆత్మజ్ఞాని కాడు. ఎవరు ఉపన్యాసాలు స్పీచ్లు అసలు ఎవరు. ఇతను మీరు చెప్పిన 100% ట్రూత్, 200% ట్రూత్. ఇంకా ఇతనికి ఇంకా నేను అరుణ్ కూడా ఫోన్ చేసి మీకు కాల్ చేయమని చెప్తాను. అతను కూడా మీకు చేస్తాడు. మొత్తం రికార్డ్ చేయండి. అలాగే, ఓకే అండి. థ్యాంక్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్ ఇది నేను అప్లోడ్ చేస్తాను. చేయాలండి, ఎందుకంటే ఇతను ఎంత ఫ్రాడ్ అంటే మాకు తెలుసు. ఒకప్పుడు ఇతనేంది, ఇప్పుడు అరుణ్తో మాట్లాడే మాటలు కూడా రికార్డ్ చేస్తాను, అవి కూడా మీకు పంపిస్తాను. మీకు కూడా అరుణ్ ఫోన్ చేస్తాడు, మీరు వినండి. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ సార్.